నమస్తే మేడం. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన పరిచయం, అలాగే ధ్యాన అనుభవాలు తెలియజేస్తారని కోరుకుంటూ ముందుగా మీ పేరు, మీ ఊరితో ప్రారంభించండి మేడం. నా పేరు అయితే లక్ష్మి అండి. పైకి. నా పేరు లక్ష్మి, తోటపేట, మా ద్రాక్షారం తోటపేట, తిరుమల కూడా పెట్టాం. ఓకే. ధ్యానం ఎలా పరిచయం అయింది? ధ్యానం ఎలా పరిచయిందంటే ఫస్ట్లో నేను మాదాపట్నం శ్రీనాథ్ గురుజీ గారి దగ్గర మంత్రం తీసుకున్నానండి. అప్పుడు మా అబ్బాయికి 7వ సంవత్సరం. అప్పట్లో నేను 10 సంవత్సరాలు శాఖాహారిగా మారాను. ఆయన దగ్గర మంత్రం తీసుకున్నాక ఈ సంవత్సరాలు వద్దన్నారు. నేను అప్పట్లోనే నేను శాఖాహారిగా మారాను. ఓకే. ధ్యానంలోకి రాకముందే మారారు. సూపర్, గ్రేట్. ధ్యానంలోకి రాకముందే మారాను. లలితాపారాయణం, అమ్మవారు పూజలు అప్పుడు నేర్చుకున్నాను. అప్పుడు నాకు పూజ అంటే ఎలాగో తెలియదు. పూజ ఏం చేయాలన్నది నాకు తెలిసిస్తారు. అప్పుడు ఆయన గురుగారే, మాదాపట్నం గురుగారి దగ్గర కూడా నేను నేర్చుకుని ఆ పూజలు చేసి సత్సంగాలు పెట్టి సెలదుక్కుని సత్సంగాలు పెట్టి అందరినీ పిలిచి సత్సంగాలు వేసేసి రోజు 2 గంటల నుంచి అప్పుడు సత్సంగం రోజు 2 to 4. ఇప్పుడు జ్ఞానం కూడా 2 to 4. అలాగే ఇలా వస్తే మళ్ళీ తర్వాత పరమాత్మ గారు, గురుగారు పరమాత్మ గారి దగ్గరికి వచ్చాను. ధ్యానాలు ఆయన ఈ ఆత్మ గురించి చెప్పేవారు. ఇప్పుడు కూడా ఆత్మ గురించి చెప్పి నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి, నీ స్థితి ఏంటి, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావంటే దేని పెట్టి వచ్చావు అని నిలదీసి అడిగేవాడు. మీరు మాకు రోగాలు తగ్గాలి, డబ్బులు రావాలి, మాకు ఇది లేదు అది లేదు అని అన్న వాళ్ళు అయితే పోండి అతను. ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు అయితేనే ఇక్కడికి రండి నా దగ్గరికి, లేకపోతే 2వ వాళ్ళు అయితే రావద్దని. అది తెలుసుకోవటానికి వచ్చాము బాబు అనేసి ఆయన గురువు గారు పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తే 20 మంది దాకా తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఇక్కడ కృష్ణవేణి గారు ఆవిడ ద్వారా మేము వెళ్ళాం. వెళ్తే 20 మంది దాకా వెళ్తే 1 సంవత్సరానికే వీళ్ళందరూ 20 మంది కూడా కొల్లుగాయలాగా అంటున్నారు. నాకు ఎక్కడ గట్టిగించలేదు, ఎక్కడో 100 గట్టిగిందన్నారు. ఏంటి ఇలాగ అంటున్నారు, ఎంతమంది ధ్యానం చేస్తలేదా ఏంటనేసి ఆయన దగ్గర ధ్యానం నేర్చుకున్నాం. ధ్యానం తప్ప కళ్ళు మూసుకుని ధ్యానమే చేయమని. ధ్యానం తప్ప ఏదో మాట్లాడనట్లేదు, ఏదో విషయం ధ్యానమే చేసేవాడు. రోజుకి ఎంతసేపు ధ్యానంలో ఉంటారు మేడం? అప్పట్లో అయితే 3-5 గంటలు కూర్చున్నాడు. అప్పుడు కూడా 3 గంటలు కూర్చుంది. నేను అలా కూర్చునేదాన్ని, ఆయన ఏం చెప్తే అదే చేసేసేదాన్ని. అంటే చిష్టిగా చెయ్యాలి అన్న భావన ఉండేదాన్ని, చేసేదాన్ని. వీళ్ళందరూ కొంచెం చేసుకొని చెప్పి నడవలేకపోతే వెళ్ళిపోమంటే వెళ్ళిపోమనేవాడు. నేనైతే పొద్దుకెళ్ళి 4 గంటల వరకు అక్కడే ఉండేది. ఆయన చెప్పినవన్నీ తర్వాత చేసుకుని నేను ధ్యానం ఇంటికి వచ్చాక కూడా అదే ధ్యానంలోనే ఉండేది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా శ్వాసని గమనిస్తూ ఈ ఎరుపులో ఉండమనేది. అలాగే ఉండేదండి. ఆయన ఆ తర్వాత కాలం చేశారు. 2018లో కాలం చేశారు. 2018లో కాలం చేస్తే ఆయన అప్పుడు సంవత్సరం పాటు నాకు చాలా బాధేసింది. ఏంటి నా స్థితి నాకు తెలిసి సమయంలో ఈయన వెళ్ళగలిపోయారు అనేసి 1 సంవత్సరం పాటు మాపులు ఎక్కువ బాధేసేసి ఏడ్చేసేది. ఏడితే మా అబ్బాయి జాబ్ వచ్చింది కదా, పెద్ద సెల్ కొనిచ్చి యూట్యూబ్ నేర్చుకోమా, మొక్కలు అయ్యి నీకు ఇష్టం కదా, మొక్కలకి మందులు అయ్యి ఎరువులు గట్టి ఎలా చేస్తారు నీకు ఇందులో తెలుస్తుందని చెప్పాడు. యూట్యూబ్ ఓపెన్ చేసి ధ్యానం అయిపోయాక 1 గంటకి 11 గంటలకు ఓపెన్ చేసేదాన్ని. ఓపెన్ చేసి అప్పుడు చూసేదాన్ని అనమాట. నిద్ర పట్టేది కదా, ఇంక ధ్యానంలోనే ఉంటుంది నైట్ కూడా. చూస్తే అప్పుడు అందులో ధ్యానం అని వచ్చింది. ధ్యానం అని వచ్చింది, ఎక్కడో ధ్యానం చేస్తున్నారంటే ధ్యానం అని వచ్చిందని వెంటనే నెంబర్తో చూద్దా వస్తే ఆ నైట్ ఫోన్ చేశాను. నెంబర్ తీసేసాను. చేస్తే విజయనగరం వచ్చింది. విజయనగరం వస్తే వెంటనే ఫోన్ చేశాను. చేస్తేనే వెళ్తుందో లేదని ఫోన్ ట్రై చేశాను. వెళ్ళింది. వెళ్ళగానే ఎత్తారు సార్, అక్కడ ఎవరో ఎత్తారు. ఎత్తాక సార్ దగ్గర అన్నాను, సార్ మేము ఇలాగ ఆడవాళ్ళు లేడీస్ కదా రావచ్చా గట్టనంటే అలాంటిది ఏముండదమ్మా, ఈ ధ్యానంలోకి అందరూ రావచ్చు, మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, ఎంతమంది వచ్చినా పర్వాలేదు అని చెప్పారు. సరే అయితే మా ఆయనగారి లెక్క కొట్టేసి బాగా ఇలా ధ్యానం అంట నన్ను తీసుకెళ్ళిపోయినా లెక్క కొట్టిస్తే ఎక్కడంటే విజయనగరం అంటే అయితే నేను సంతలకు వెళ్తాను కదా, నేను అక్కడే తీసుకెళ్తాలే, నువ్వు బాధపడిపోకుండా అయితే నీకు ధ్యానం దొరికిందని తీసుకెళ్ళి పెడతాను. ఎన్నాలన్నా ఉండొచ్చు అంటే ఉండొచ్చు అన్నమాట. అలాగనే ఉండిపోవచ్చు, నేను నెలలన్నా ఉండిపోవాలనేసి పెట్టేసుకున్నాను. నెలలన్నా ఉండిపోవచ్చు అని పెట్టుకున్నాను. పెట్టుకునే సమయంలో కార్తీక మాసం వచ్చింది, 2019 కార్తీక మాసం 2వ వారం. 2వ వారంలో సోమవారం ఇక్కడ మన భీమేశ్వరం గుడి కాడ టెంట్ వేసి రామారావు గారిని అన్నపూర్ణ గారు వీళ్ళంతా ఇక్కడ ఉండి ధ్యానం నేర్పిస్తున్నారు. నాకు ఇప్పుడు ఇంకా తెలియలేదు, చూడలేదు ఇంకా. నేను భోజనానికి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసేసుకుని భోజనం కలిపి వెళ్ళి భోజనం చేస్తుంటే అప్పుడు మా ఆయనగారు చూసారు. సరిగ్గా 10 సార్ బొమ్మ నేను ఆ ఫోటో అది చూపించాను ఆయన ఆ సెల్లోని. ఆయన చూసి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతా అంటున్నా కదా, సార్ ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చేసారు అని అంటే
భోజనం చేసి నేను కేకేసిన చెయ్యాలి కడుపుకున్నా నాకే తెలియదు. అది గబగబా చేయగడిగేసి బావని కూర్చొని నేను వెళ్ళిపోతాను అనేసి ఆ ధ్యానం కాడికి వచ్చేసి ఆ ధ్యానంలో కూర్చుని ఇలా 4 అయిపోయిందని 3:30 అయిపోయిందని టెంట్ తీసేస్తున్నారు. అప్పుడు దాకా లేగలేదు. నేను భోజనం చేసిన దాని నుంచి ఎంత టైం అయిందో 40 టెంట్ తీసేదాకా కూడా నేను లేగలేదు. ధ్యానంలో ఉండిపోయినా ఆ పిరమిడ్ కింద. అప్పుడు రామసుందరపాలెం ఆవిడ రాజమండ్రి వెళ్ళిపోయింది. ఆవిడ ఆ మేడముని మీ అమ్మగారు వెళ్ళిపోయారు, అదే అన్నపూర్ణమ్మ గారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత రామారావు గారు అది చాలా గ్రేట్ మాస్టర్, మీరు చాలా బాగా చేశారు, అందరూ వెళ్ళిపోయారు కానీ మీరు లేగలేదు కూర్చున్న చోటండి, మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఏంటన్నారు. లేదండి ఇలాగ మా పరమాత్మ గారి దగ్గర నేర్చుకున్నాను, ఒక సంవత్సరం పాటు నుంచి మా సార్ లేరు, ఆయన కాలం చేశారు. అప్పటి నుంచి నేను ధ్యానం నేర్చుకున్నానంటే నాకు అదే బాధగా ఉంది. ఇప్పుడు ఏంటి మీరు ఎక్కడ చెప్తున్నారు ఏంటని రామారావు గారిని అడిగితే మా ఇంటికాడ పిరమిడ్ కట్టారని చెప్పేసాను. అంటే అలాగనేసి మేము అన్నాడే మా ఇంటికాంచి ఇద్దరు ముగ్గురు తీసుకుని రామారావు గారి దగ్గరికి వెళ్ళాలి. పిరమిడ్లో ధ్యానం చేసి 2 గంటలు కూర్చున్నాం. ధ్యానం చేసి పాపం ఆయన పైకి వచ్చి ఇలాగా టీ అది పట్టుకొచ్చి బాగా చేశారు మేడం, ఇలాగ వస్తా ఉందంటే చేయండి అని రామారావు గారు చెప్పి, అలాగే సార్ మీరు ఎప్పుడు ఎక్కడ పెట్టినా సరే మేము వస్తూ ఉంటాం మమ్మల్ని పిల్లలు అంటే నెంబర్ తీసుకుని ఆయన పిలిచారు. మళ్ళీ 2వ వారం ఏమో సారే స్తంభాల్లో పెట్టారు గుళ్ళోనే. అప్పుడు అన్నపూర్ణ మేడం గారు ఇంకా చూసి మేడం మీరు బాగా వచ్చారు ధ్యానం చేశారని ఆవిడ పట్టుకుని వదలదు. అంతమంది పాపం ఫోన్ చేసి మేడం ఇలా చేయాలి అలా చేయాలి మీకు ఏం పర్లేదు నేను ఉన్నాను దగ్గర ఉండి చేస్తాననేసి అన్నపూర్ణ మేడం మాకు చెప్పారండి. లేదు మేడం ఆవిడ చెప్తే నేను అలా దగ్గరుండి ఆవిడని అడిగి 7 రోజులు క్లాసులు పెట్టి అలా 2 సార్లు పెట్టి 41 రోజు క్లాస్ పెట్టి శాఖాహారి పెట్టి అప్పుడు పిరమిడ్ కట్టాలన్న మనసులో పుట్టి కట్టాలని అనుకున్నాను. కానీ కట్టలేదు. మా క్లాసులోకి వచ్చిన అమ్మాయి భాగ్యాన్ని ఆ అమ్మాయి శాఖాహారిగా వెంటనే మారిపోయి ఆ వెంటనే పిరమిడ్ కూడా కట్టేసింది. కానీ ఆ అమ్మాయి గ్రేట్ మాస్టర్. ఆ క్లాస్లోకి వచ్చి అలా మారిందంటే ఆ అమ్మాయి చాలా ఆ అమ్మాయి కూడా చాలా ఇదిగా మేము అందరం ఉండి అందరికీ ధ్యానం చెప్పి అందరినీ రమ్మని పిలిచి మా ఇంటికి వాళ్ళ ఇంటికి ధ్యానం ఇప్పుడు చేసుకుంటూ అలాగ అనుకున్నాం గారు కూడా మేడం కూడా రమ్మని మేము అందరం కలిపి ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడికే మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఆవిడ కార్ మీద అలాగే వెళ్ళి వాళ్ళు ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడికే తీసుకెళ్ళిపోయారు. బాగా తిరిగాము. అనుకున్న మేడమే తీసుకెళ్ళారు. రాజమండ్రి భిక్షాటకి వెళ్తే మరి ఎంత ఆనందం పొందాము. నిజంగా భిక్షాట కింద లేదు అక్కడ. మాకు ఆనందం ప్రకృతిలో ఎంత విలాసంగా ఎంత ఆనందం పొందించారు అనేసి అనిపించింది. భిక్షాటం కింద లేదు అది. చాలా బాగా ఆనందం అనిపించింది. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున వెంకట్రావు గారు నిలబడ్డారు కదా మేడం, అప్పుడు మీరు ఏమైనా ప్రచారంలో అది తిరిగి సాయం చేశారా? లేదు, తిరగలేదు కానీ అందరికీ చెప్పారు. ఓకే. చెయ్యాలి ఇంట్లో ఉండే నేను ఫోన్ ఆయన మిమ్మల్ని అక్క అని ఎంతో ప్రేమగా పిలుస్తారు నాకు తెలుసు. అంతే ప్రేమతో మరి ఇప్పుడు ఆయన నిలబడ్డప్పుడు మీకు ఎలా కలిగింది ఆనందం? నేనే నుంచున్నట్టే అనిపించింది. ఓకే. వెంకట్రావు గారే నుంచున్నారు కానీ నేనే నుంచున్నట్టు అనిపించింది. వెంకట్రావు గారు నుంచుంటే నాకే నిలబడినట్టు అనిపించింది. మన పిరమిడ్ తరపుని సీనియర్ మాస్టర్ గా నిలబడ్డానంటే నేనే నిలబడినట్టు అనిపించింది. గ్రేట్ మేడం, గ్రేట్ అండి. ఓకే. అలాగే ఇప్పుడు ఇంట్లో చేసిన ధ్యానానికి పిరమిడ్లో చేసిన ధ్యానానికి వ్యత్యాసం తెలుసుకున్నా చెప్పండి మేడం, ఏంటో తేడా? ఇంట్లో చేసిన దానికైతే నేను ఒక్కదాన్ని ఉన్నాను, ఎవరైనా వస్తారో లేకపోతారా అన్న దీనాలో ఉంటాం. పిరమిడ్లో కూర్చుంటే ఇంకెవరు చేస్తాం. ఓకే. ఇంకా మన లైఫ్లోకి మనం దాంట్లో వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాం అన్నది మనకు తెలియదు. తెలియని స్థితిలోకి వెళ్ళిపోతాం. ఓకే. ఇప్పుడు మీరు ఇంటి పైన పిరమిడ్ కట్టారని తెలిసింది, అది కట్టాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? కట్టిన తర్వాత మీ ఇంట్లో ఆనందం ఎలా అనిపిస్తుంది? నేను 41 రోజు క్లాస్ పెట్టినప్పుడమ్మా మా ఇంట్లో నేను ధ్యానం చేసుకుంటుంటే గోల్డెన్ పిరమిడ్ కాబట్టి ఓకే ఒకసారి అనుకున్న మేడం నంద్యాల ఎక్కడికి వెళ్ళొచ్చు. ఓకే. పిరమిడ్ల కాడికి వెళ్ళాం, తీసుకెళ్ళారు మేడం. తీసుకెళ్తే అక్కడ చేలోని గోల్డెన్ పిరమిడ్ కాబట్టి అందరికనేమో సిమెంట్ పిరమిడ్ కాబట్టి నాకు గోల్డెన్ పిరమిడ్ అంటే నీకు కాదు సిమెంట్ అంటున్నారు. కాదు గోల్డెన్ పిరమిడ్ అని చేలో కాబట్టి అప్పుడు అంటేనే అయితే సరేలే నాకు ఇలా కాపాడుతుంది అనుకున్నాను. మళ్ళీ మా ఇంటికాడ ధ్యానం చేస్తుంటే నాకు అలాగండి. మళ్ళీ మా ఆడపడుచు వచ్చి ధ్యానంలో కూర్చోబెట్టాను మా ఇంటికాడ. ధ్యానం చేస్తూ ఆవిడకంటే మా ఇంటి మీద కట్టేసినట్టే అనిపించిందంటే అప్పటికి ఇంకా నేను కట్టలే. ఆవిడ కూడా గోల్డెన్ పిరమిడ్ కట్టేసినట్టు సేమ్ ఇదే ఇప్పుడు నేను అలా కట్టానో అలాగే కట్టినట్టే అనిపించేసి పైకి వెళ్ళి చూసి వచ్చిన ధ్యానంలో అది వేసిపోయింది. ఎప్పుడు పిరమిడ్ కట్టేసింది ఎంత కనిపిస్తుంది, నన్ను పిల్లలేదేంటి అని అనుకున్నాను.
ఓకే. అనుకుంటే ఇంకా అవ్వేది చూస్తే లేదు. అది నేను ధ్యానం అవ్వకుండా ఇంటికి వేసిపోయి అక్క అంటేనే ఇలాగా పిరమిడ్ కనిపించింది, అందుకని చేసి వెళ్ళిపోయాను. చూడగా కట్టలేదా, కట్టినట్టు వచ్చేసింది, గోల్డెన్ పిరమిడ్ నిజంగా చాలా సేమ్ అలాగే వచ్చింది అక్క నాకునే. మళ్ళీ ఎవరికైనా చెప్తే అని అనుకుంటారేమో అని చెప్పలేదనేసి అన్నాను. ఓకే. ఇప్పుడు కూడా మంత్రి సార్ పిరమిడ్ కడదామని అనుకున్నాను, కానీ ఒకసారి పేరవారు వెళ్ళాం అనుకున్న మేడం గట్రా మేము అందరూనే పత్రి సార్ వస్తున్నారా కర్తాల పిరమిడ్ని పిఎంసికి ఏదో మీటింగ్ పెడుతున్నారంట అని గుప్తా గారు అనుకున్న మేడం వచ్చి మమ్మల్ని కాలేజ్ తీసుకుని వెళ్తే పత్రి సార్ ఒకసారి పిఎంసికి రావాలంటే అన్ని జన్మకంగా మనకి ఇంటింటా ఉంటుంది. ఇప్పుడు ఇంటింటా మనం ధ్యానం చెప్పాలంటే వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. పిఎంసి ద్వారా ఎన్నో వేల మంది నిత్యం సత్యదర్శనం కనిపెడుతుంది అని చెప్పి ఆయన చొక్కా ఎలా తీసి ఎలా పెట్టేసి డోలి మీ చేతిలో ఇప్పుడు ఎంత అయితే ఉన్నాయో మీకు ఎంత వేయాలనుకుంటారో అంత వేసేయండి అని అన్నారు. అప్పటికే నేను ₹1,00,000 సీట్ వేసి పిరమిడ్ కడదామని దాస్తే అప్పుడు నాకు ఇంకా సాయిబాబా భిక్షాటం ఎత్తితే ఎలా ఉంటారో అలా అనిపించేసారు నాకు ఒకేసారి. అప్పుడంటేనే అప్పుడు రామారావు గారితో నా గుప్తా గారు అది భోజనాలు తినకి వెళ్ళిపోయారు. అప్పుడు రామారావు గారు ఉంటేనే ఆవిడ నాకు 50,000 ఇచ్చేద్దామని అనుకున్నానండి పిఎంసికి అనేసి రాసేసి కాగితం వేసారు. నందప్రసాద్ అన్న కాగితాలు కాదమ్మా ఇందులో వేసి డబ్బులు వేయాలని అన్నారు. కాదు సార్ నేను పంపించేస్తాను సార్, నేను నా మనస్ఫూర్తిగా నేను వేసుకున్నాను, ఇప్పుడు మామూలుగా వచ్చేసాను కదంటే బుక్లో రాసుకున్నాను నా నెంబర్ పేరు. అప్పుడు మళ్ళీ గుప్తా గారు చెప్తే ఇలాగా ఆయన కూడా నేను వేస్తానమ్మా, నేను ఒక 50,000 ఇస్తాను, నాది మీది పట్టుకెళ్ళనేసి అన్నీ ఆయనే రాయించేసాను. మా మేడమే అని చెప్పి రాయించి ఆయన వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చాక మనసు మారిపోద్ది ఏమనేసి వెంటనే 50,000 పట్టుకెళ్ళి గుప్తా గారికి ఇచ్చేసి వెంటనే ఇచ్చేయండి సార్ అని ఇచ్చితే ఆయనే పట్టుకెళ్ళి వేసేసి మేడం ఇద్దరు ఇచ్చేసారు. ఆ 50,000కి ఏమవుతుంది పిరమిడ్ పోలే అయితే ఆయనే కట్టించుకుంటారు పత్రి సార్ అనేసి ఏరేకే వేసేసుకుంటారు. సైజ్ ఎంత మేడం మీ ఇంటి పైన? 10. పౌర్ణమి క్లాసులు అమావాస్య క్లాసులు ఏమైనా జరుగుతున్నాయా ఇప్పుడు? కలిసి జరుగుతున్నాయి. ఇప్పుడు దాకా బాగా జరిగింది. మన పండగ కానికి కొంచెం స్లో అయింది. వచ్చినా రాకపోయినా మాత్రం నేను మాను. ఓకే. నిత్యం అదే క్లాసులు జరిగిన ప్రతి నిత్యం అన్నదానం జరిపిస్తారా అండి? ప్రతి అన్నదానం జరుగుతుంది. ఓకే. మామూలుగా వచ్చిన జనాలకి అన్నప్రసాదం ఇస్తారు. అది ప్రసాదాలు చేస్తాం, పాయసం అంతే, పాలు అయ్యేస్తాం. ఓకే. అన్నప్రసాదం ఎవరు భోజనాలు చేయరు. పౌర్ణం చేశారు నా ఫీలింగ్ లో ఉంటారు కదా మన జానులు అయితే ఇంకా జాను కాలంలో వస్తారు కదా ఇంకా అన్నాలు వేసేట్లేదు. ఓకే. అందుకనేసి ప్రసాదాలు చేస్తాను. ఇప్పుడు దాకా ఎక్కడైనా శాఖాహార ర్యాలీలో పాల్గొన్నారా? చాలా శాఖాహారాలు ఎన్ని చేశారు సార్? చేశారంటే మేము లెక్క పెట్టుకోలేదు కానీ చేసాం. పోన్లే. మీకు బాగా అనుభవం పొందిన శాఖాహార ర్యాలీ ఏది మేడం? శాఖాహారాలు అంటే ఏ శాఖాహారాలకి ఆ అనుబంధం వచ్చిందని. ఓకే. ఇది అదని లేదు, ఎక్కడికక్కడే ఆనందమే. కొన్ని చోట శాఖాహార ర్యాలీలో జీవులు కూడా తిరుగుతుంటాయి కదా మేడం, అలా మీ చుట్టూ ఏమైనా తిరిగినాయా? తిరిగినా. ఇక్కడ ఇది దేవురమ్మ బట్టలు వేస్తారు కదా, అది మా ఊరు పేరు అక్కడ అంటే ఆవులు మా కూడా వెనకాల చేలోంచి వచ్చేసినాయి అన్నమాట దగ్గరికి. శాఖాహారాలు తిరుగుతుంటాయి. కొన్ని చోట్ల కుక్కలు కూడా తిరిగినాయి. చాలా గ్రేట్ మేడం. అలాగే ఇంట్లో ఇప్పుడు పౌర్ణమి ధ్యానానికి అమావాస్య ధ్యానానికి ఏమైనా తేడా తెలుసుకున్నారా? ధ్యానానికి పౌర్ణమి ధ్యానానికి డిప్రెషన్ అంటే మన మనసులో భావన బట్టి వస్తుంది. ఆ భావన లేకుండా మనం భావన బట్టే వస్తుంది. ఆ భావన లేనప్పుడు మనకి ఏ స్థితి ఉండదు. ఓకే మేడం. ఇప్పుడు యువతరం ధ్యానంలోకి రావాలన్నా శాఖాహారులుగా మారాలన్నా ఏమైనా సందేశం తెలుసుకుంటే మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకు ఇవ్వండి మేడం. చాలా చాలా ఆనందం, మీ అదృష్టం. మీరు వచ్చి మాకు అలా ఇస్తానంటే నాకు ఇంకా అదృష్టం. ఓకే. నేచర్ అంటే చాలా ఇష్టం, మొక్కలంటే మహా ఇష్టం, చాలా ఆనందం. ఆ మొక్కల మీద నిద్రలో కూడా నేను మొక్కలు ఏ మొక్క ఎలా ఉన్నదో అలా కళ్ళలోనే చూసేస్తా ఉంటాను. ఓకే మేడం. నేటి యువతరానికి ధ్యానం గురించి సందేశం ఇవ్వండి మేడం. ధ్యానంలోకి రావాలన్నా శాఖాహారులుగా మారాలన్నా ఇవ్వండి, మా ఛానల్ యొక్క ప్రేక్షకులకు ఇవ్వండి అంటున్నా. ఇస్తానండి, అది ఎలా చెప్పాలన్నా నాకు. ఓకే. చెప్తాను, మీకు తోచింది చెప్పండి అంతే. ఇంకా ప్రతి యువత ధ్యానం చేయాలి, అలాంటి ప్రతి యువత ధ్యానం చేయాలని అందరూ శాఖాహారిగా మారాలి, అందరూ ధ్యానం చేయాలి, అందరూ ఆరోగ్యంతో ఉండాలి. ఓకే మేడం. ఓకే మేడం, మీ విలువైన సమయాన్ని మా నేచర్ మెడిటేషన్ ఛానల్ వరకు కేటాయించారు. సేవాదారులు అంటే వెంకట్రావు గారు. ఓకే మేడం. వెంకట్రావు ఇచ్చిన మాకు సేవాదారులు ఎవరు మాకు చేయవుతానా ఆయన అనుకున్న గారు. ఇప్పుడు మళ్ళీ మీటింగ్లు కట్ట అయిపోతున్నారు కదా, ఆవిడ కొత్త దూరమైంది, ఆవిడ కొత్త పెద్దగా వెళ్తున్నారు కదా, మరి వెంకట్రావు గారిని అప్పించేసారు మమ్మల్ని, ఆయనే చూసుకుంటున్నాడు.
ఓకే మేడం. మీ విలువైన సమయాన్ని మా నేచర్ మెడిటేషన్ ఛానల్ వరకు కేటాయించినందుకు నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. సెలకే మెడిటేషన్ నేచర్ నేచర్ సరే